ప్రముఖ చారిత్రక పరిశోధకులు, న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు నా సాహిత్య జీవిత 3వ భాగం 2/8/25 గ్రామ్య భాష గురించి చెప్తాను. నేను రాజమండ్రిలో ఉండగానే గ్రామ్య గ్రాంధిక భాషా వివాదం తెలుగుదేశంలో చాలా తీవ్రంగా సాగింది. గురదాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, శెట్టి లక్ష్మీనరసింహం గారు, పిటి శ్రీనివాసయ్యం గారు మొదలైన వారు గ్రామీణ భాష వారు, జయంతి రామయ్య పంతులు గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, వావికొలను సుబ్బారావు పంతులు గారు మొదలైన వారు గ్రాంధిక భాషా వారు. ఉభయులు రచించిన వాగ్వాదాలు గ్రంథ రూపంలో వచ్చాయి. అందులో ఒకరినొకరు దూషించుకోవటం కూడా జరిగింది. 1911లో రాజధాని కళాశాలలోని ఆంధ్ర భాషాభివృద్ధి సమాజం కార్యదర్శిగా ఉండిన బుర్రా సత్యనారాయణ గారు వావికొలను సుబ్బారావు గారి ఈ భాష సమస్యను గురించి ఉపన్యసించవలసిందిగా కోరగా ఆయన ఒక గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. అది ముద్రించబడి బుర్రా సత్యనారాయణ గారు తర్వాత మద్రాస్ హైకోర్టులో అడ్వకేటుగా సుబ్బారావు గారు తెలుగు విద్యార్థులకు సులభ వ్యాకరణాన్ని రాశారు. అందులో చాలా విశేషాలు. ఈ సుబ్బారావు పంతులు గారి దగ్గర విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఉరుగంటి సీతారామయ్య పంతులు గారు సుప్రసిద్ధి. వీరు 1914లో రాజధాని కళాశాలలో సంస్కృత భాషలో BA ఆనర్స్ పట్టా పొందారు. తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా పనిచేసి గాంధీ మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యోగం మానుకొని జాతీయోద్యమంలో చేశారు. 1922 సంవత్సరం నుండి బెదవాడలో జాతీయ పాఠశాల ఆచార్యులుగా ఉన్నారు. 1925 తర్వాత కొన్నాళ్ళు తెనాలిలో ప్లేడర్గా ఉండి అది మానేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కోరిక ప్రకారం తంజావూరు సరస్వతి మహలులో తెలుగు గ్రంథాల కేటలాగు తయారు చేసి అది ప్రకటించబడి ఆయన తర్వాత హైదరాబాదులో నిజాం కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉన్న సంస్కృత సెక్షన్కు సంబంధించిన పరిశోధక సంస్థలో కూడా పనిచేశారు. వీరు అనేక గొప్ప గ్రంథాలు రాసి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే సాహిత్య చరిత్ర, తంజావూరు ఆంధ్ర నాయక్ రాజ చరిత్ర, తంజావూరు పండిత కవులు చాలా ముఖ్యం. వీరు భారతిలో అనేక అమూల్యమైన వ్యాసాలు ప్రకటించి ఆంధ్ర భాషాభివర్ధని సమాజానికి నేను 1917 సంవత్సరంలో కార్యదర్శిగా ఉంది. అప్పుడు ఆంధ్రవాణి అనే వ్రాతప్రతి పత్రిక నడవటం ప్రారంభించి సుబ్బారావు పంతులు గారి నా పైన చాలా దయ. వారింటికి తరచుగా వెళ్ళి చాలా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన రచించిన ఉపదేశిక, సులభ వ్యాకరణం మొదలైన గ్రంథాలు తీసుకొని చదివేవారు. 1918 సంవత్సరం ఆత్మవికాసాలు విశ్వాస అనే విషయం పైన నేను రాసిన వ్యాసాలు ₹20 ప్రైజు ఇచ్చారు. అప్పుడు నేను వావిళ్ళవారి పుస్తకాల షాపులో శబ్దరత్నాకరం, మహాభారతం ఇంకా అనేక గ్రంథాలు కొన్నారు. వావికొలను సుబ్బారావు గారు బ్రహ్మశ్రీ ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు పంతులు గారు మెడ్రాసు రాజధాని కళాశాల ప్రెసిడెన్సీ కాలేజ్ అంట 1904 నుండి తెలుగు పండితులుగా ఉంటూ 20 సంవత్సరం 1920 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసేశారు. ఆయనకు వీడ్కోలు సభ జరిగి నెమలి పట్టాభి రామారావు మొదలైన ఆంధ్ర ప్రముఖులు, కాలేజీ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ హెచ్జే అలీన్ గారు అనేక తరగతులలో ఉన్న తెలుగు విద్యార్థులు కూడా వచ్చారు. సుబ్బారావు గారితో పాటుగా కుప్పస్వామి శాస్త్రి MA సంస్కృత శాఖకు అధిపతి వి స్వామినాథ అయ్యర్ గారు, తమిళ భాషా పండిత్
అనేక తమిళ భాష గ్రంథాలు ప్రచురించి భాషా సేవ చేసిన శివశంకర శాస్త్రి గారు కన్నడ భాషా పండిత్, మలయాళ పండితులు కూడా ఒకరుండే. శ్రీ కూచిమంతి గోపాలకృష్ణం దేశ భాషల శాఖలు ఉండేవారు. వీరందరికీ పంతులు గారి యందు గౌరవం వావికొలను సుబ్బారావు పంతులు గారి వీడ్కోలు సభా సందర్భంలో తీయబడిన ఫోటో గ్రూపులో అన్ని క్లాసులలో ఉన్న తెలుగు విద్యార్థులు చాలామంది వచ్చారు. ఆ కాలంలో ఇంటర్మీడియట్లోని వివిధ గ్రూపుల వాళ్ళు తెలుగు కాంపోజిషన్ మాత్రమే ఉంది. సంస్కృతం తెలుగు భాషల విద్యార్థులు మాత్రం తెలుగు పాఠాలు. ఆ ఫోటో కాపీ నా దగ్గర లేదు. అయితే ఇటీవల 1980 దశాబ్దంలో నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు బలభద్రపాత్రుని శ్రీరాములు గారనే డాక్టర్గా తమ దగ్గర ఉన్న పాత ఫోటో మా అబ్బాయి మళ్ళీ కాపీ చేయించి మరొక కాపీ తయారు చేయించి ఆ ఫోటోలు నేను, నా మిత్రుడైన వెంకటప్పయ్య, పోతాప్రగడ శ్రీరామారావు, బుద్ధవరపు చిన్న నారాయణమూర్తి గారు మొదలైన వాళ్ళంతా ఉన్నారు. ఆ ఫోటోలోని వారిలో చాలామంది తర్వాత లీడర్లుగాను, డాక్టర్లుగాను, పెద్ద ఉద్యోగస్తులుగాను ప్రఖ్యాతి చెందిన వాళ్ళు. కొంతమంది చనిపోయారు. ఆ ఫోటోలోని మిత్రులను గుర్తుపట్టడమే కష్టం. 1వ వరుసలో దేశిరాజు సార్వభౌమరావు, బాపట్ల వల్లూరి వెంకట సుబ్బారావు, ఏలూరులో ప్లేడర్. 2వ వరుస దిగవల్లి వెంకట శివరావు, చెరుకుపల్లి వెంకటప్పయ్య, బెదవాళ్ళు ప్లేడర్. జొన్నలగడ్డ మల్లప్పరాజు, ఏలూరులో ప్లేడర్. డాక్టర్ కేఎల్ రావు, ఇంజనీర్, మినిస్టర్ ఆఫ్ వాటర్ అండ్ పవర్. 3వ వరుస బుద్ధవరపు చంద్రనారాయణమూర్తి, విశాఖ జిల్లా జడ్జికి సెక్రటరీ. దేశిరాజు చలపతిరావు, తెనాల్లో వకీల్. మొదలి లక్ష్మీనారాయణ, బందర్ ఇంజనీర్. కమలాకరరావు, టెన్నిస్ ఆటగా. పోతాప్రగడ శ్రీరామారావు, తణుకు వకీల్. ఓరుగంటి వెంకట కృష్ణయ్య, నెల్లూరు వకీల్. ఓరుగంటి వెంకట సుబ్బయ్య, ఏలూరు. పబ్బరాజు సూర్యారావు గారు, టీచర్. నూతక్కి రామశేషయ్య, జైపూర్ అసిస్టెంట్ దివాన్. డాక్టర్ సబ్నవీసు కృష్ణారావు, వినుకొండ రైతు బిడ్డ నాటక రచయిత. శోభనాద్రి శాస్త్రి, సెంట్రల్ బ్యాంక్ మద్రాస్. వేలూరి చిదానంద, టీచర్. శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారి తమ్ముడు. మాగంటి బాపినాడు, నీట్ పార్లమెంటరీ సెక్రటరీ. సరోజినీ దేవి కొడుకు రణధీర్ నాయుడు. రావూరి హనుమంత దుర్గాప్రసాదరావు, ఎడ్యుకేషనల్ ఆఫీసర్. తనికెళ్ల వీరభద్రుడు, గుంటూరు కాలేజీ ప్రొఫెసర్, లెక్చరర్. ప్రొఫెసర్ డిఎస్ శర్మ, దిట్టకర్. కస్తూరి శేషగిరిరావు, అడ్వకేట్, మైలాపూర్ మెడ్రాస్. వంగనామాల రంగారావు, బ్రాడీపేట, గుంటూరు. గంటి వినాయకరావు, జస్టిస్. ఈ ఉమామహేశ్వరన్, మద్రాస్, ప్రిన్సిపాల్, హెచ్జేఎల్ఏ. 1920 నవంబర్ 20 టాల్స్టాయ్ గారి 23 కథల అనువాదం. రవీంద్రనాథ్ ఠాకూర్ గారి ఆకలి గొన్నరాడు, హంగ్రీ స్టోర్స్ అనే ఇతర కథల అనువాదం. వీటిలో కొన్ని 1921లో ఆంధ్రపత్రికలో ప్రకటింపబడి మేము పట్టం కట్టించా అంటే ఫ్రేమ్ చేసి 14 ఏళ్ల ప్రాయం, కోడి గుడ్డంత వడ్ల గింజ, ఇవన్నీ రాశారు. పంతొమ్మిదిలో బిఏ తరగతిలో ఉండగా రచించిన ఆత్మవిశ్వాసం అనే తెలుగు వ్యాసానికి రాజధాని కళాశాల వారి బోర్డిల్డన్ బహుమతిగా 220 రూపాయలు. బెదవాడు వచ్చేసారు, అక్కడికి అయిపోయి. 1922 మార్చి నెలలో జరిగిన బిఎల్ పరీక్ష పాస్ అయ్యాక నేను లా కాలేజీ ప్రొఫెసర్ దగ్గర యోగ్యతా పత్రం తీసుకొని మే నెలలో బెదవాడ వచ్చా. రామ్ మందిరం స్ట్రీట్ అంటారు, అక్కడ ఉండేవారు. బిఎల్ పరీక్ష పాస్ అయినట్టు తెలిసిన తర్వాత ఏ ఊరిలో ప్రాక్టీస్ చెయ్యాలా
అనే సమస్య నన్ను ఎదుర్కొంది. గోదావరి జిల్లాలో మా నాన్నగారిని చాలామంది ఎరుగు కనుక అక్కడ రామచంద్రపురంలో ప్రాక్టీస్ పెట్టాలనుకున్నాను. అయితే బెదవాడలోనే ప్రాక్టీస్ ప్రారంభించా. నేను 3 నెలలు బెదవాడలో వెలగనేటి దశరథరామయ్య గారి ఆఫీసులో పనిచేసి తర్వాత బొడ్డపాటి పూర్ణయ్య బాబు గారి స్నేహితుడు శ్రీ దాసు మధుసూదన్ రావు గారి ఆఫీసులో చేసి మా అక్క శ్రీమతి సీతాబాయమ్మ గారు శ్రీనివాసరావుని ప్రసవించి జబ్బు పడగా నేను కొన్నాళ్ళు కోర్టుకి వెళ్ళాలి. బెదవాడ ప్లీడర్లో దాసు మధుసూదన్ రావు గారు అనుభవజ్ఞ గాంధీ మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమం 1 సంవత్సరం పనిచేసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఆయన ఖద్దరీ ధరించారు. వారింటికి మా బావగారింటి గోడ అడ్డ. నీకు సాహిత్యంలో అభిరుచి ఆసక్తి ఉందబ్బాయి? మారుమూల గ్రామానికి వెళ్తావంటావేమిటి? పెద్ద పట్టణాల్లో ఉండటం మంచిదని చెప్పి అదృష్టం ఉంటే బెదవాడలోనే ప్రాక్టీస్ సంపాదించవచ్చు. నా ఆఫీసుకు రమ్మనమని ప్రోత్సాహం. నేను చూపిన ధర్మ సూక్తులకు సంతోషించి అందరి దగ్గర నా తెలివితేటలు మెచ్చుకోలేవా. ఈ ప్రోత్సాహం వల్లనే నేను బెదవాడలో కోర్టుకు వెళ్ళటం మొదలు పెట్టాను. బెదవాడలో అప్పటికి 1920 గాంధీ మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమం తగ్గిపోయి కానీ నిర్వాణ కార్యక్రమాలు సాగుతాయి. ఎక్కడ చూసినా ఖద్దరు ధరించిన పెద్ద మనుషులే కనపడేవారు. చాలామంది ఖద్దరే ధరించారు. రామ్మోహన్ గ్రంథాలయం కిందట ఆదివారం అక్కడ మా తుమ్మోదు రామలక్ష్మణాచార్యులు గారు రచించి విశ్వకర్మ అనే సృష్టికర్త శతకాన్ని నాతో ఆవిష్కరింపజేశారు. ఆ రామ్మోహన్ గ్రంథాలయానికి సుమారుగా 20 పుస్తకాలు సరసభారతివి నాకు ఇతరులు పంపినవి కలిపి గ్రంథాలయానికి కానుకగా నేను అందించి. రామ్మోహన్ గ్రంథాలయం చాలా గొప్పది. ఆ గ్రంథాలయం వరండాలో కూర్చొని లోరి వెంకటేశ్వర్లు పేపర్ చదువుతూ జాతీయ రాజకీయాలు చర్చిస్తూ ఉండే. ఆ గ్రంథాలయంలో అప్పుడప్పుడు సభలు జరిగాయి. అందులో జాతీయోద్యమానికి, దేశ చరిత్ర, రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఈ గ్రంథాలయ ఉద్యమానికి ప్రముఖ పాత్ర వహించిన సూరి వెంకట నరసింహశాస్త్రి గారు ప్రేడ నాకు స్నేహితులు కూడా అయ్యారు. వెలగలేటి దశరథరామయ్య గారు గవర్నమెంట్ లీడర్గా ఉండగానే స్వాతంత్ర ఉద్యమాల రోజులు 1980-30 ఖద్దరు ధరిస్తున్నట్లుగా తహసీల్దార్ జిల్లా మ్యాజిస్ట్రేట్గా రాశారు. కావాలంటే 3వ భాగంలో చూసుకోమంట. స్నేహితుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ ఉద్యమ పితామహ. నోరు నరసింహశాస్త్రి గారిని అడ్డు పెట్టుకొని మాట్లాడేవారు. ఆయన ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్సు యజమాని అయ్యారు. అది ఒక విచిత్ర కథ. వేరే గ్రంథంలో రాశారు. ఇక్కడ నాకు జ్ఞాపకం వచ్చింది, మన సభలో చెప్పాలనుకొని చెప్పా కూడా. మరి సుమారు 35 సంవత్సరాల క్రితం ఇస్తున్నా
సుమారు 35 సంవత్సరాల క్రితం ఇందాక చెప్పిన వరండాని రామ్మోహన్ లైబ్రరీ వరండాలో విశ్వనాథ సత్యనారాయణ గారికి మహా ఇష్టుడు. ఆయన్ని కరీంనగర్ కాలేజీకి ప్రిన్సిపాల్గా తీసుకువెళ్ళిన శ్రీ జువాడి గౌతమరావు గారు అచ్చగా విశ్వనాథ ఎలా పద్యం విరిచి చదువుతారు, ఎంత శ్రావ్యంగా చదువుతారు. ఆ పద్యాలని అంత శ్రావ్యంగా చదివేవారు కరీంనగర్ వాసి అయినటువంటి జువాడి గౌతమరావు గారు. ఆయన రామాయణ కల్పవృక్షంలో కొన్ని భాగాలు మహాశ్రావ్యంగా దాదాపు 2 గంటల పాటు గానం చేసి ఆ సభలో నాకు ఎలా తెలిసిందో నేను వెళ్ళాను. నా మిగతా జ్ఞాపకం, నేను విశాలాంధ్ర సంపాదకుడు రాఘవాచారి గారు, ఇంకా ఎవరో ఆయన శిష్యులు కొంతమంది, విశ్వనాథ శిష్యులు కొంత 10-15 మంది ఉంటాం అనుకోండి. అంతగా ఆ 2 గంటలు అసలు ఒళ్ళు మర్చిపోయాం, పరవశమే కలిగింది. అంతా నాకు అంటే ఏదో కొద్దిగా ఆధ్యాత్మికం మీద వీటి మీద విశ్వనాథ పనిచేసినప్పుడు నేను ఆ కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదివే కనుక నాకు కొంచెం అభిమానం ఉంటారు. ఆయన కమ్యూనిస్టు పత్రిక విశాలాంధ్రకి సంపాదకుడైన రాఘవాచారి గారు తన్మయుడై వింటే నాకు ఆశ్చర్యం వేసి సభ అయిపోయిన తర్వాత సాయంకాలం వేళ ఆయన దగ్గరికి వెళ్ళక అక్కడే ఎదురుగానే ఏమండి మీరు పనిచేసేదేమో విశాలాంధ్ర కమ్యూనిస్టు ముద్రపడిన పేపరా, మీరేమో ఇక్కడికి వచ్చి ఈ తన్మయమా విశ్వనాథ కావ్యం మీద ఏమిటండి ఈ వైపరీత్యమని అడిగే ధైర్యం. ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి, అది విశాలాంధ్రలో పనిచేయటం అనేది నా వృత్తి, నాకు కావ్యాల మీద ఇలాంటి కార్యక్రమాల మీద అభిరుచి ఉండటం నా ప్రవృత్తి అన్న. నాకు దండం పెట్టారండి చేతులు. అలాగే గౌతమరావు గారిని కూడా ఒక ప్రశ్న అడిగా, అయ్యా మీరు కరీంనగరంలో తరచుగా నెలకొకసారి మీ ఇంట్లో ఇలాంటి విశ్వనాథ పద్యాలన్నీ చదువుతూ ఉంటారని, అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారని, వినిపిస్తూ ఉంటారని నేను పేపర్లోనూ ఎక్కడో చదివాను. ఎప్పుడైనా ఈసారి అలాంటి కార్యక్రమం మీ ఇంట్లో జరిగింది, నన్ను కూడా ఒక కార్డు ముక్క వేస్తే నేను వచ్చి అక్కడ విని ఆనందిస్తాను తప్పకుండానన్నారు. అలాగే ఎప్పుడో ఒకసారి కార్డు పంపారు, కానీ నేనే వెళ్ళలేకపోయిన దౌర్భాగ్యం. ఒకసారి జ్ఞాపకం వచ్చి బెజవాడ జాతీయ విద్యాలయం, ఈ విద్యాలయానికి 1922 సంవత్సరంలో మొదట ఇప్పుడు గాంధీ పర్వతం అనే పేరు గల ఓఆర్ఆర్స్ హిల్స్ పడమర వైపు గల ఒక ఇంటిలో మహాత్మా గాంధీ చేత ప్రారంభోత్సవం జరిగింది. ఆ ఇంటిలో తర్వాత గవర్నర్ పేటలో సుప్రసిద్ధ వకీల్ దాసు మధుసూదన్ రావు గారి భవనంలో ప్రస్తుతం పాటిబండ్ల అప్పారావు గారి ఇల్లు ఉన్న అప్పటి అధ్యాపక వర్గం శ్రీ ఆచార్య పులుగంటి సీతారామయ్య గారు హెడ్ మాస్టర్, ఇతర ఉపాధ్యాయులు కానుకోలను రాజశేఖర్ మాస్టర్, కాటూరి రామ్మూర్తి గారు, కుందేరు వెంకటేశ్వరరావు, ఈసపాటి వెంకట సుబ్బారావు హిందీ మాస్టర్, బుర్రా పూర్ణానందం పంతులు. ఎన్ని జ్ఞాపకాలు చూడ. అప్పట్లో జాతీయవాదులు పిల్లలను చాలామంది అందులో చేర్పించారు. అందువల్ల చాలామంది విద్యార్థినులు ఉండేవారు. ఆ కాలంలో వివిధ పట్టణాలు ఇటువంటి విద్యాలయాలు స్థాపించారు. ఆ ఊపు దేశంలోని జాతీయ విద్యాలయాలు ఎలా పనిచేస్తుంది చూడటానికి ఏఐసిసి వారు పంపగా సుప్రసిద్ధ విద్యాధికులై ఆచార్య గిద్వానీ గారు దేశంలో పర్యటించి బెజవాడ విద్యాలయాన్ని కూడా ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ చేసి కొన్ని ప్రముఖ బెజవాడ విశేషాలు చేతి వ్రాత ప్రతిలో ప్రస్తావించారు. ఒకటి, ఈ జాతీయ పాఠశాల 1921 సంవత్సరం మార్చి
ఏఐసిసి సభ జరిగిన తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ బెదవాడలో స్థాపించడం 1921-22 మధ్య మానికొండ సత్యనారాయణ శాస్త్రి గారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. మానికొండ సత్యనారాయణ శాస్త్రి గారు, మా నాన్న మృత్యుంజయ శాస్త్రి గారు నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఎక్కడ జగ్గయ్యపేట హై స్కూల్లో ఇద్దరు పండితులుగా పనిచేశారు. మా నాన్నగారు 22 సంవత్సరాలు అనంతపురం జిల్లా హిందూపురం గ్రేడ్ 1 తెలుగు పండు విద్వాన్ పాస్ అయి మెడ్రాస్ నుంచి అక్కడ 22 సంవత్సరాలు పనిచేసి ఆ సర్వీసులో కాకాన వెంకటరత్నం గారు కృష్ణా బోర్డు చైర్మన్గా బోర్డు అధ్యక్షులు అంటారు. ఆయన ఉన్నప్పుడు మా ఊళ్ళో వాళ్ళంతా మా మేనమావ గారు వీళ్ళంతా ఆయన దగ్గర చెప్తే నిమిషాల మీద ఆ సర్వీసు భంగం కాక ఆ సర్వీస్తో కృష్ణా జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసి మొట్టమొదటిసారిగా జగ్గయ్యపేటలో వేసి అప్పుడే ఈయన కూడా పరిచయం. ఆ తర్వాత మా నాన్నగారు ఉయ్యూరు వచ్చేసారు. ఉయ్యూరులోనే రీచ్ అయ్యారు. అదొక గొప్ప. ఆయన 2/4/1922 తేదీ 9 నెలల కఠిన శిక్ష పడింది. తర్వాత ఆయనే కాంగ్రెస్ చరిత్ర ఆంధ్రదేశంలో గాంధీ పర్యటన రాసిన జ్ఞాపకం. తర్వాత సీతారామయ్య గారు ప్రధానోపాధ్యాయులు. ఈ విద్యాలయం దాసు మసూదన్ రావు గారి ఇంటి నుండి కొంతకాలం అయ్యదేవర కాళేశ్వరరావు గారి ఇంట్లోకి మార్చి అక్కడ నుండి కాళేశ్వరరావు రోడ్డులో ఆ పేటలోని ఉప్పులూరి సూర్యారావు గారి ఇంట్లోకి కొంతకాలం దీనికి ముందు విశాలమైన స్థలం కూడా ఉండే. ఆ తర్వాత కొంతకాలానికి చింత క్రింది సూర్యనారాయణమూర్తి గారు వేద పాఠశాలకి ఇచ్చిన స్థలం సందులో ఒక చిన్న ఇంట్లోకి మార్చి 1925 సంవత్సరం నాటి ఆ విద్యాలయం ద్రవ్య అభావం, డబ్బులు లేక కొరత వల్ల ఎత్తేసి గోవిందరాజుల వెంకటరామారావు గారు గవర్నర్ పేటలోని సింగరాజు మల్లపరాజు గారింట్లో ఉండిన సిఎంఎస్ స్కూల్ బ్రాంచ్లో 3వ తరగతి చదువుతున్న ఈ పాఠశాల స్థాపించారు. రామారావు గారి అన్నగారే వెంకటేశ్వరరావు గారు గాంధీ మహాత్ముని బోధన అనుసరించి నిర్మాణ కార్యక్రమాన్ని అభిమానించిన వారైనందువల్ల ఖద్దరు ధారణతో జాతీయ విద్య కూడా అభిమానించి రామారావు గారు సిఎంఎస్ స్కూల్ నుంచి మాన్పి జాతీయ విద్యాలయంలో చేర్పించారు. అప్పట్లో గోవిందరాజు వెంకటేశ్వరరావు గారు కూడా ఈ విద్యాలయంలో కొంతకాలం పాటు ఉపాధ్యాయులుగా పనిచేస్తారు. గోవిందరాజులు అంటే ఒక మాట జ్ఞాపకం చెప్పాలిగా. గోవిందరాజులు సుబ్బారావు సినిమా యాక్టర్. అందుకే మా ఉయ్యూరులో గోవిందరాజులు ఆయన చక్రధర్ అంట. ఆయన హైదరాబాదులో జర్నలిజం కాలేజీ స్థాపించి అద్భుతంగా నడిపి ఇప్పటికీ ఆ జర్నలిజం మీద పుస్తకాలు నాగేశ్వరరావు జీవిత చరిత్ర రాశారు. అలాగే మేమంటే ఆప్యాయం. మా ఉయ్యూరులో కూడా మా సరసభారత్ తరఫున ఆయనకి సన్మానం చేశాం. మా అబ్బాయి రమణకి బాగా ఇష్టడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడితో మాట్లాడుతుంటాడు. వాడు కూడా ఆయన దగ్గరికి వెళ్తాడు. అంటే నాకు చక్రధర్ అంటే అంత అభిమానం. రామారావు గారి సోదరి బసవరాజు రాజ్యలక్ష్మి గారు సుప్రసిద్ధ కవి అయిన బసవరాజు సుబ్బారావు గారి అయిపోయింది కదా. గోవిందరాజుల బసవరాజు గారు అప్పారావు గారి భార్య బసవరాజు రాజ్యలక్ష్మ. గోవిందరాజులు రామారావు గారి హిందీ ఉపాధ్యాయులై బిఏ పాస్ అయిన హిందీ ఉపాధ్యాయులుగానే నెల్లూరులో పనిచేసి గదవాడ గవర్నర్ పేటలో మున్సిపల్ సిబిఆర్ హై స్కూల్లో చుండూరు వెంకటరెడ్డి హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసి తర్వాత ఎంఏ పాస్ అయ్యారు. అప్పట్లో రామారావు గారితో పాటు ఈ విద్యాలయంలో చేరిన విద్యార్థులను అయ్యదేవర కాళేశ్వరరావు గారింట్లో భోంచేస్తూ
విద్యను అభ్యసించిన మాలదాసరి కులస్థుడే వేముల కూర్మయ్య గారి హై స్కూల్ కూడా ఒక ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎంఏ బిఎల్ పాస్ అయి వచ్చి శాసనసభ్యుడై మద్రాసులో రాజాజీ మంత్రివర్గంలో ఒక్కరయ్యారు కూర్మయ్య గారి తమ్ముడు లక్ష్మణ్, ఇతడు కూడా రాజకీయాల్లో ప్రముఖుడయ్యారు. దాసు మధుసూదన్ రావు గారి కుమారుడు తర్వాత బిఎల్ పాస్ అయి వకీలైన శ్రీరాములు గారు. దాసు మధుసూదన్ రావు గారి రెండవ కూతురు కమల బంద రాయపాటి నరసింహారావు గారి భార్య. మూడవ కుమార్తె మైనంపాటి శ్రీనివాసరావు గారి భార్య. శ్రీనివాసరావు గారు ఎంఏ బిఎల్ పాస్ అయి ప్రకాశం గారి ప్రైవేట్ సెక్రటరీగా శ్రీ కాళేశ్వరరావు గారి మేనకోడలు వరలక్ష్మి అమ్మారావు. తర్వాత ఈమె డాక్టర్ కేఎల్ రావు గారి భార్య. ఎంత తవ్వి తీశారో చరిత్ర. బెజవాడ వకీల్ సూరి వెంకట నరసింహశాస్త్రి గారి కుమారుడు, ఈయన కూడా గ్రంథాలోద్యమంలో బాగా సూర్యనారాయణమూర్తి ఎస్ఎన్ మూర్తన్ ఆకాశవాణి మద్రాసు ఢిల్లీ కేంద్రాలు డైరెక్టర్గా, ఢిల్లీలో డైరెక్టర్ జనరల్గా, టెలివిజన్ కేంద్రంలో కూడా డైరెక్టర్గా పనిచేసి ఈ నారాయణమూర్తి గారి తమ్ముడు వెంకటప్పయ్య శాస్త్రి ఇవాళ ఉన్నత విద్యను అభ్యసించాడు, కానీ అకాల మరణం చెంది. అయ్యంగి వెంకటరమణయ్య గారి కుమార్ వెంకట, ఇతడు తర్వాత ఎంఎస్సి అయి ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి వెంకటరమణయ్య గారి రెండవ కుమార్ పాండవ కృష్ణ, ఆయన మేము చదివినప్పుడు తెలుగు పండిట్ గౌడ్ పంచె కట్టుకుని వచ్చి తెలుగు పాస్ అయి కూచిపూడి భరతనాట్యం గురించి పరిశోధన చేసి ఆ నడిచినా మాట్లాడినా పాఠం చెప్పినా అంతా కూచిపూడి డ్యాన్స్ కనబడేది అందులో తాండవ కృష్ణ. ఆ పేరుకు తగ్గట్టు పరిశోధన కూడా చేశారు. కూచిపూడి భరతనాట్యం, కూచిపూడి బృందంతో దేశ పర్యటన చేసి చివరకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్చరర్గా చేసి పెన్షన్ తీసుకుని ముత్యాలంపాడు రాజులై ఉప్పలపాటి సుబ్బరాజు గారు, వెంకట్రామరాజు గారు ఆ కాలంలో గాంధీ మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమ నిర్మాణ కార్యక్రమం పనిచేసి ప్రముఖులైన దేశాభిమానం కల విద్యాలయ జాతీయ విద్య తరచుగా వచ్చి అప్పుడప్పుడు సుప్రసిద్ధ దేశ నాయకుడే ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కూడా వారి రాకను పసిగట్టి అనేక ప్రముఖులు వారి దర్శనార్థం వచ్చి సంస్కృత శ్లోకాలుగా అష్టపదికాని పాడమని ప్రార్థిస్తే శ్లోకానికైతే ₹50, అష్టపదికైతే 116 ఆయన కోసమా కాదు. కొందరు వదాన్యులు సరేనని గోపాలకృష్ణయ్య గారు అద్భుతంగా పాడేవారు. వారు విద్యార్థులను ఉద్బోధిస్తూ ఉపన్యాసం ఇచ్చారు. ఆయన ఉపన్యాసాలకు ప్రజలు విరగబడి వచ్చారు. గాంధీ మహాత్ముడు 1919 సంవత్సరం మార్చిలో వచ్చిన అప్పటి మున్సిపల్ ట్రావెల్స్ బంగళా నేటి కాళేశ్వరరావు మార్కెట్ ఉన్న ప్రదేశం ఉపన్యసించిన గోపాలకృష్ణయ్య గారు తెలుగు అనువాదం చేసి 26/10/1921 శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగా మద్రాసులో స్వరాజ్య అనే ఇంగ్లీషు దినపత్రిక ప్రారంభించి నా మిత్రుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య సబ్ ఎడిటర్గా చేరి కాసా సుబ్బారావు మొదలైన సుప్రసిద్ధ సబ్ ఎడిటర్లు దాన్ని నడిపించి కాసా సుబ్బారావు గారు గొప్ప జర్నలిస్ట్ అని అందరి సంపాదక మహారాజు కింద లెక్క. 1922 సంవత్సరం డిసెంబర్ నెలలో బెజవాడలో జరిగిన మున్సిపల్ ఎన్నికల జస్టిస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచి
పెదవాళ్ళు 12 సంవత్సరాలు చైర్మన్గా పనిచేశారు. దినవహి హనుమంతరావు పంతులు గారి ఎదురు డాక్టర్ ధన్వాడ రామచంద్రరావు ఎంఏ ఎండి చైర్మన్ అయి దీన్ని గురించి నేను వ్రాసిన వ్యాసం 19/12/1922 తేదీ మద్రాసులో ప్రకాశం పంతులు గారు ప్రకటించే స్వరాజ్య పత్రికలో వచ్చింది. 19/8/23 ప్రకాశం గారు స్వరాజ్య పత్రికకు స్పెషల్ కరస్పాండెంట్గా పనిచేయాలని నన్ను కోరుతూ ఉత్తర్వు. దానికి నేను అంగీకరించాను. 1924 జనవరి కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశం ఏఐసిసి సెక్రటరీ ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కాకినాడ కాంగ్రెస్ గురించి నేను ఇంటర్వ్యూ చేసి వారిచ్చినటువంటి స్టేట్మెంట్ స్వరాజ్య పత్రిక పంపించి అది దేశంలో గొప్ప సంచలనం. ఆ వ్యాసం అనేక ఇంగ్లీష్ పత్రికలలో పునర్ముద్రణ కూడా ఉంది. డాక్టర్ ధన్వాడ రామచంద్రరావు గారు ప్రముఖ ఈఎన్టీ కంటి డాక్టర్. వీరు విజయవాడలో తన తండ్రి గారి పేరు అనంతం హాస్పిటల్ స్థాపించారు. కురుగంటి సీతారామయ్య గారు జాతీయ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉన్న కాలంలో 1922 నుండి 23 విద్యార్థి అనే మాసపత్రిక ప్రచురి. పుల్లూరి కోటేశ్వరరావు గారు తెలుగు విద్యార్థి అనేటువంటి పత్రికని మాసపత్రిక దాదాపు 50-60 ఏళ్ళు నడిపారు. నాకు తెలుసు, నాకు బాగా మిత్రుడు కూడా. అలాగే ఆంధ్రుడు ఆయనతో పాటు ఇతర సాహిత్యవేత్తలు గొప్ప వ్యాసాలు వ్రాసేవారు. వారి కోరిక పైన నేను కూడా కొన్ని వ్యాసాలు వ్రాసి ఇక్కడ ఇంకొక విషయం నాకు తెలిసిన కూడా చెప్తుంటే మంచి. బెదవాడలో ఆనాడు ప్లీడర్లుగా చెరుకుపల్లి పట్టాభిరామయ్యగా అంటే శివరావు గారు ఉన్నాయి. వీధికి అవతల వీధి రహమాన్ పార్క్ దగ్గర బజార్ వీధిలో ఉండేది. ఆయన బెదవాళ్ళు లీడింగ్ లాయర్. ఆయన మాకు దూరం బంధు. వాళ్ళ కోడలు మా కజిన్ సిస్టర్. అలాగే ఆయన తమ్ముడు శివరావు గారి ఇంటి ఎదురుగా ఉండేవాడు కోదండరామయ్య, కొంచెం కాలు అవి. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఆయనకి 2 మగ పిల్లలు, ఒక కూతురు. అందరూ చదువుకున్నవారు. ఆ కోడల పేరు శారద అంట. మేము శారదక్కయ్యను తప్పకుండా ఉయ్యూరు వస్తూ ఉండేవాడు. వాళ్ళంతా కూడా ఆయన రాజేవాళ్ళు. నేను ఇప్పుడు పెద్దవాడినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఆయన నన్ను ఎందుకో అమిత ఆదరంగా చూసేవారు. ఆయన పీట పక్కన నా పీట వేసి నన్ను భోజనం చెయ్యము. చలికాలంలో పక్కన ఆయన దగ్గర కుంపటి ఒకటి వెలిగిస్తూ ఉంచేది వాళ్ళ భార్యగా. అచ్చగా అందంగా ఉండేది, బారుగా ఉండేది. మా ఇల్లు ఆయన ఆవిడే వడ్డం చేసేది. 2 పూట్ల సంధ్యావందనం చేసేవారు భట్టాభిరామయ్య. ఆయన ఇంటికి మనకి గుడిపాటి వెంకటచలం అబ్బూరి నాటక రచయిత అబ్బూరి పేరు మర్చిపోయాను. పేరు అబ్బూరి అంటారు. అతను అబ్బూరి కృష్ణ పాత్ర వేసేవాడు. అతడు తర్వాత గూడూరు నమశివాయ గారు ఇలాంటి మహామహామహులంతా ఆయన దగ్గరికి వచ్చేవాడు. లీడింగ్ లాయరే కాక సాహిత్య పోషకు. వాళ్ళ గురించి నాకు చాలాసార్లు చెప్పి నేను ఎవరి ఇలా మాటలతో చెప్తే కాదు, అది ఒక గ్రంథ రూపంలో పెడితే బాగుంటుందని మీ వాళ్ళు ఎవరన్నా దగ్గర పెట్టుకొని, మీకు అప్పటికే వయసు ఉంది, మీరు రాయించండి చేస్తానన్నాక చేయలేకపోయారు, వెళ్ళిపోయి. కనుక ఇవన్నీ జ్ఞాపకం. అలాగే ఏలూరు రోడ్లో ఒక లావాయితైన కోట్ వేసుకొని ఉండేవాడు. ఆయన కూడా లీడర్, పేరు మర్చిపోయి. ఆయన కూడా లీడింగ్ లాయర్ కింద నాకు జ్ఞాపకం. 1920 దశాబ్దంలో ప్రచురించిన గ్రంథాలు, వ్యాస నేను రచించి ప్రకటించిన వ్యాసాల 1922లో జాతీయ విద్య అనే వ్యాసం,
1923 భారతీయుల లలిత కళా తత్వ విచారం అనే వ్యాసం ప్రకటించబడి భారతీయులు నాటక కళనే వ్యాసాలు వ్రాసినట్టు కూడా జ్ఞాపకం. దుగ్గిరాల రాఘవ చంద్రయ్య నాకు మిత్రుడు. వారు బెదవాళ్ళు ప్రచురించే స్వరాజ్యమాస పత్రికలు నేను కొన్ని వ్యాసాలు రాశాను. 1923-25 దుగ్గిరాల రాఘవ చంద్రయ్య గారి స్వరాజ్య పత్రికలు ప్రకటించిన వ్యాసాలు ఒకటి. 1923లో తెల్మా అనే నార్వేజియన్ రాకుమార్ మేరీ క్యారెన్లీ నవల్ సంగ్రహ అనువాదం చేసి 27/4/1924 మన ఆర్థిక సమస్య పశువుడు వ్యాసం. 3 మన దారిద్ర్యం దరిద్ర నారాయణీయమనే చిన్న పుస్తకంగా ప్రచురించి. అలాగే 4 స్వాగతం కానీ ఔచిత్యాలు. 5 చిన్న కథ. ఈ వ్యాసాలు కౌతా శ్రీరామశాస్త్రి గారు 1925 మే నెల శారదలో కూడా పునర్ముద్రణ చేశారు. నేను ఇంటర్మీడియట్ రాజధాని కళాశాలలో ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకునేటప్పుడు 1917లో వేసవి సెలవుల్లో హత్యాఛాయ అనేటువంటి పేరుతో నేను వ్రాసిన వ్యాసం నీలాపనింద అనే నవలగా 1918లో ప్రకటించారు. కానీ అది 1929 సంవత్సరంలో కానీ అచ్చుకాల. ఆ పుస్తక ప్రతికడ ముఖ చిత్రం ఉంది, ఒకసారి చూద్దాం. పంతొమ్మిది 18లో కృష్ణదేవరాయలు మొదలైన ఆంధ్ర మహాపురుషుల జీవితాలు రాసి అందులో కొంత భాగం మద్రాసులో పుస్తక వ్యాపారం చేసి ఎంపీ శర్మగా పిచ్చయ్య శర్మ తమ పత్రిక విద్యా విశాఖలో ప్రకటించారు. దాని వ్రాత ప్రతి కనపడు. ఈ పుస్తకం నీలాపని ఇంటర్నెట్ ఆర్కైవ్లో కావాలంటే ఉంది, చదువుకోమని. 1919-20 మధ్య నేను రచించిన టాల్స్టాయ్ కథలు ఒకటి, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కథలు 2 ఆంధ్రపత్రికలో వచ్చి. టాల్స్టాయ్ గారి కోడిగుడ్డంత వర్ధగించ, ఠాగూర్ గారి 14 ఏళ్ల ప్రాయం, మేము నీకు పట్టము కట్టిదివి 1924లో నేను రచించిన దక్షిణాఫ్రికా చరిత్ర 1927 వరకు ప్రచురణకు నోచుకోవాలి. పోతన వేమనల గురించి నేను రాసిన వ్యాసం బహుమతి ₹150 రాగానే 1924 నవరాత్రి పండుగ సమయంలో ముద్రించి ప్రకటించి. అందువల్ల ఆ పుస్తకంలో ముద్రింపబడిన మొదటి గ్రంథం పోతన వేమనల యుగం కనుక ఆయనదే అది మొదటి గ్రంథం. అది కూడా అక్కడ మన కాపీ పెట్టారు. ఈ గ్రంథం చిన్నదైన దానికి కొంత ప్రఖ్యాతి వచ్చింది. దాని గురించి చరిత్ర చతురానం శ్రీ చిలుకూరి వీరభద్రరావు గారు రచించిన సమీక్ష 1924 భారతిలో వచ్చి. ఈ పుస్తకం ఇంటర్నెట్ ఆర్కైవ్లో కూడా మీకు కావాలంటే పోతన వేమన యుగం. ఈ ఆంధ్ర వ్యాసం శ్రీయుత దిగవల్లి వెంకట శివరావు గారు BA-BL గారిచే రచించబడి చెన్నపురి రాజధాని కళాశాల వారి 1922 సంవత్సరం ప్యానల్ 2 మోర్ హెడ్ బహుమానం ₹150. పవేల్ అండ్ మోర్ హెడ్ బహుమానం ₹150. వీరు పోతన కాలాన్ని గురించి కానీ వేమన కాలాన్ని గురించి కానీ నిర్ధారింపకుండానే ఈ యుగలు సమకాలికులన్న భావంతో ఈ వ్యాసాన్ని రచించారు. కానీ వీరు
సమకాలికులో కాదు అనేటువంటిది మాత్రం స్థిరపడదు. అంతేకాక వేమన పద్యాలు అప్పుడప్పుడు వేమన పద్యాలు ఏవి కావు. ఇంతవరకు విమర్శకులు పద్యాలను విమర్శించి నిర్ధారించారు. సంవత్సరాలు గడిచిన కొలది గడిచిన కొద్దీ ముద్రణలు పెరిగిన కొద్దీ వేమన పద్యాల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. నిశ్చయంగా కొన్ని పద్యాలు వేమన యోగివి కావని నిర్ణయించడానికి సాధనాలు కలవి కానీ లేకపోలేదు. ఇందుకు భాషా సమాజాల వాడు కానీ సాహిత్య పరిషత్తుల వాడు కానీ పూనుకుంటే ఈ కార్యం కొనసాగు. అంతవరకు వేమన మతం అవంటిదని నిర్ధారింపద. అతని కాలం స్థిరపడిన కానీ పోతన కాలంతో ముడిపెట్టడానికి అయిన శివరావు గారు పెద్దలు పూజ్యులు అయిన ఈ కాల పండితు తదితర పరిశోధకులు ఈ విషయాలు చర్చించి విమర్శించి నిర్ణయించడానికి ప్రస్తుతం చేయబడిన సిద్ధాంతాలను పోతన వేమన ఇంచుమించు ఒకే కాలానికి 15వ శతాబ్దంలో ఉన్నారని తలచి ఆ కాలం నాటి ఆంధ్రదేశపు రాజకీయ స్థితి సాంఘిక స్థితి ఎలా ఉండేదు అని పోతన వేమనల కృతులను ఎంతవరకు వారి దర్శితమయ్యాయో పరిశీలించి కృతి విమర్శనంలో వద్దామని రాసి ఈ భావంతోనే ఈ వ్యాసం రాసి తమ అభిప్రాయాన్ని తెలిపారు. తమ సరసములైనటువంటి అభిప్రాయాలు విమర్శకులను తేట తెలుగు పదాలతో సమకూర్చి ఉండటం చేత ఈ వ్యాసం ఆంధ్ర భాషా వ్యాసంగా చేయగోరే విద్యార్థులకు వ్యాసంగంగా ఆంధ్ర భాష వ్యాసంగంగా వాళ్ళ విద్యార్థులకు అత్యంత ఉపయుక్తంగా ఉండక ఎందు 64 పుటలు వెల ఇంధనాలు కావాల్సిన వాడు బెదవాడలో ఉన్న గ్రంథకర్త గారి వ్రాసి తెలుసుకోవచ్చు అని చిలుకూరి వీరభద్రరావు గారు రాశారు. ఈ చిన్న పుస్తకం నేను మా గురువు గారైన ఆంధ్ర వాల్మీకి వావి కొలను సుబ్బారావు గారు పంతులు గారు అంకితం చేసి 1924 జనవరి నెలలో కాశీనాథు నాగేశ్వరరావు గారు బెదవాళ్ళు సింగరాజు సుబ్బారావు గారి ఇంటి బస చేసిన నా మిత్రుడు ఘంటసాల సీతారామ శర్మ గారు నన్ను వారికి పరిచయం చేయ ఆయన తమ సహజ ఔదార్యం నన్ను తమ పత్రికకు వ్యాసాలు రాయమని చెప్పి భారతిని ఉచితంగా పంపటం ప్రారంభించి అప్పుడు నేను భారతికి వ్యాసాలు రాశాను. రాజకీయాలలో ఆసక్తి నేను బెదవాడ వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో వైద్యం చేసి డాక్టర్ ఘంటసాల సీతారామ శర్మగా నాకు చాలా సన్నిహితుడు. ఆయన కలకత్తాలో సిఆర్ దాసు స్థాపించిన చిత్తరంజన్ నేషనల్ మెడికల్ కాలేజ్ LCPS చదివి కొన్నాళ్ళు శంభునాథ్ హాస్పిటల్లో పనిచేసి 1916, 1920 వచ్చి అప్పటి నుండి బెదవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన కలకత్తాలో ఉండగా ఆయన మిత్రుడు తర్వాత కాంగ్రెస్ ఆఫీస్ సెక్రటరీగా ఉన్న బారు రాజారావు గారు స్నేహితులు. వారు రామకృష్ణ మఠానికి తరచుగా వెళ్ళేవారు. అందువల్ల వారికి దేశసేవ ప్రజాసేవ చెయ్యాలని పూనిక బాగా కలిగి బెదవాడ వచ్చినప్పటి నుండి బీదలకు ఉచితంగా వైద్యం చేయడం, ఇల్లు తగలబడితే వెళ్ళి సహాయం చేయడం మొదలైన పనులు చేసి
ఆయన మంచి సిల్క్ సూట్లు వేస్తూ ఫ్యాషనబుల్గా ఉండే. గాంధీ మహాత్ముని బోధ, సత్యాగ్రహ ఉద్యమం, సహాయ నిరాకరణ, నిర్మాణ కార్యక్రమాల వల్ల ప్రభావితులై ఖద్దరు ధరిస్తూ దేశాభిమానం కలిగి ఉండే. పెదవాళ్ళు 1922 మున్సిపల్ ఎన్నికలు జరిగిన వారి మిత్రులు కలిసి పోటీ చేసి జస్టిస్ పార్టీ చైర్మన్ హనుమంతరావు గారిని ఓడించారు. డాక్టర్ ధన్వాడ రామచంద్రరావు ఎంఏఎండి గారు నిరాడంబ ఖద్దరు వస్త్రధారి క్రైస్తవ. ఆయన్ను చైర్మన్గా కాళేశ్వరరావు గారు జైల్లో ఉన్నారు. శర్మ గారు ఆయన కుడి భుజంగా ఉంది. ఆ సందర్భంలో శర్మ గారితో నేను కూడా ఎలక్షన్లో ఆసక్తి కలిగి కొత్త చైర్మన్ గారి గురించి పాత చైర్మన్ దినవహి హనుమంతరావు గారి కూర్చి నేను 1922 డిసెంబర్ ప్రకాశం గారి స్వరాజ్య పత్రికలు ఒక వ్యాసం క్రమక్రమంగా నాకు రాజకీయాలు ఆకర్షించాయి. 1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశ ₹25 పెట్టి ఆహ్వాన సంఘం టికెట్ సమావేశానికి వెళ్ళా. అక్కడ మా చెరుకుపల్లి వెంకటప్పయ్య స్వరాజ్య పత్రిక అధిపతిగా వచ్చి ఒక రోజు మాత్రం ఉండి బెదవాడు. నేను ఖద్దరు ధరించడం అంతేగాని ఇతర కార్యక్రమాలు సభల్లో పాల్గొనేవాడిని. అప్పట్లో నా ప్లీడరీ ప్రారంభ దశలో నేను మా బావగారి ఇంట్లో బల్ల కట్టి నా భార్య ఇంకా కాపురానికి రాల. ఈ స్థితిలో నేను రచించిన పోతన వేమన యుగాన్ని నాకు బహుమతి రావడం, దాన్ని ప్రకటించమని మిత్రుడు నన్ను పొగడడం, నేను రామ్మోహన గ్రంథాలయం రాజకీయ గ్రంథాలు చదివి వ్యాసాలు రాస్తూ ఉండడం జరిగి నేను క్రమంగా పూర్తిగా మారిపోయా. రేపు దక్షిణాఫ్రికా చరిత్ర రాసే దాని గురించి